అనగనగా ఒక శిల్పి. అతని పేరు ఆకాష్. చిన్నప్పటి నుంచి మట్టితో అద్భుతమైన బొమ్మలు చేయడం అతనికి ఇష్టం. కానీ పెరిగి పెద్దయ్యాక లోకం వేగంతో పోటీ పడలేకపోయాడు. అందరూ సిమెంట్ భవనాలు, ప్లాస్టిక్ వస్తువుల వెంట పడుతుంటే ఇతని మట్టి బొమ్మలను పట్టించుకునేవారే కరువయ్యారు. చూస్తుండగానే ఆకాష్ జీవితం గందరగోళంలో పడింది. అప్పులు పెరిగిపోయాయి. ఇంట్లో గొడవలు, ఏం చేయాలో తోచని స్థితి. నేను ఎందుకు పనికిరానా? నా కలకు విలువే లేదా అన్న బాధ అతన్ని నిద్రపోనిలేదు. విరక్తితో ఒక రాత్రి తన దగ్గర ఉన్న మట్టి బొమ్మలన్నింటినీ పగలగొట్టేశాడు. అప్పుడు ఆ గదిలో ఒక మూల ఉన్న ఒక ముసలి అవ్వ, అతని పక్కింటి ఆవిడ మెల్లగా లోపలికి వచ్చింది. పగిలిపోయిన ముక్కలను చూసి ఆమె బాధపడలేదు. చిందరవందరగా ఉన్న ఆ గదిలో పగిలిన మట్టి కుప్ప మధ్యలో ఒక చిన్న దీపాన్ని వెలిగించింది. ఆమె ఇలా అంది, నాయనా, ఆకాశం మేఘాలతో నిండిపోయినప్పుడు సూర్యుడు కనిపించడు. అంత మాత్రాన సూర్యుడు లేడని కాదు కదా. నీ మనసు కూడా ఇప్పుడు గందరగోళం అనే మేఘాలతో నిండిపోయింది. అందుకే నీలో ఉన్న కళ నీకు కనిపించడం లేదు. ఆకాష్ కళ్లలో నీళ్లు తిరిగాయి. అవ్వా, ఏం చెయ్యాలో తోచట్లేదు. అంతా చీకటిగా ఉంది అన్నాడు. అవ్వ నవ్వుతూ, గందరగోళం అంటే అర్థం నీ పాత దారి ముగిసింది అని. కొత్త దారి వెతుక్కోవడానికి ఇది ఒక అవకాశం. ఈ పగిలిన మట్టి ముక్కలను చూడు. వీటిని మళ్ళీ నీళ్లతో కలిపితే కొత్త మట్టి అవుతుంది. మళ్ళీ కొత్త బొమ్మను చేయొచ్చు. జీవితం కూడా అంతే. అన్నీ కోల్పోయాను అనుకున్నప్పుడే మళ్ళీ మొదటి నుంచి కొత్తగా నిర్మించుకునే శక్తి వస్తుంది అని చెప్పింది. ఆ రాత్రి ఆకాష్ ఏడవలేదు. ఆ మట్టి ముక్కలను మళ్ళీ తడిపాడు. ఈసారి తను అమ్మడానికి బొమ్మలు చేయలేదు. తన మనసు ప్రశాంతత కోసం ఒక ధ్యానం చేస్తున్న బుద్ధుడి విగ్రహాన్ని మలిచాడు. ఆ విగ్రహం ముఖంలో ఉన్న ప్రశాంతత ఆకాష్ మనసులోకి కూడా చేరింది. మెల్లమెల్లగా అతని జీవితం దారిలోకి వచ్చింది. ఆ గందరగోళమే అతనికి ఓర్పును నేర్పింది. నీతి: జీవితంలో ఏం చేయాలో తోచనప్పుడు ఒక్క క్షణం ఆగి శ్వాస తీసుకో. గందరగోళం అనేది అంతం కాదు. అది ఒక కొత్త ఆరంభానికి పురిటినొప్పు లాంటిది. మట్టిని పిసికితేనే కదా అందమైన బొమ్మ వచ్చేది. నీ కష్టాలు కూడా నిన్ను అందంగా తీర్చిదిద్దడానికే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సరేనా?